ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విమలపతి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. బాసరా తీర్థం భక్తి ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకి జగదంబ అనుగ్రహం కలగాలని అమ్మ పాదాలు పట్టి వేడుకుంటూ, ఈ శుక్రవారం నాడు సంకటహర చతుర్థి, దీన్ని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. మనము ఈ పర్వదినం పేరులోనే దాని విశిష్టత దాగి ఉంది. సంకటము అంటే కష్టము అని అర్థం, హర అంటే తొలగించుట. చతుర్థి తిథిని మనము చవితి అని పిలుస్తాం. ఈ చవితి తిథి చాలా విశేషమైన తిథి, గణపతికి చాలా విశిష్టమైన ప్రత్యేకమైన తిథిగా మనం చెప్పుకుంటాం. ఎందుకు అంటే భాద్రపద మాసంలో చవితి నాడు స్వామి జననం జరిగింది. అందుకే ఈరోజు మనమందరం కూడా వినాయక చవితి అని జరుపుకుంటాం. మరి ఈ సంకటహర చతుర్థి అంటే సంస్కృతంలో చతుర్థి అంటారు, తెలుగులో అయితే చవితి అని పిలుస్తారు. ఈ సంకటహర చతుర్థి ఎందుకు వచ్చింది అంటే, మనకు స్వయంభూ మన్వంతరం ప్రారంభంలో మొత్తం మనకు 14 మన్వంతరాలు ఉన్నాయి. మొట్టమొదటి మన్వంతరం స్వయంభూ. ఈ స్వయంభూ మన్వంతరం సృష్టి చేయడానికి బ్రహ్మగారు విష్ణు యొక్క నాభీ కమలం నుండి పుట్టిన తర్వాత బ్రహ్మగారు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీటి శబ్దం బ్రహ్మగారికి వినిపించింది. అంటే ఆ నీటి శబ్దం, మామూలుగా మనందరము నీటి శబ్దం వింటే మనకు నీటి శబ్దం వరకే వినిపిస్తుంది. కానీ భగవంతుడు కాబట్టి బ్రహ్మగారికి తపహ, ఆ శబ్దం టప్ 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 అని పడుతుంటే వారికి వినిపించింది అంటే తపహ అంటే తపస్సు చెయ్యి అని వినిపించింది. ఏం తపస్సు చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అశరీరవాణి ఓంకారాన్ని వినిపించింది. నేను ఓంకారాన్ని తపస్సు చెయ్యాలేమో అనుకొని ఓంకారాన్ని తపస్సు చేయడం ప్రారంభం చేసిన వెంటనే ఒక పెద్ద కాంతిపుంజం బయటికి వచ్చింది. ఆ కాంతిపుంజం నుంచి వచ్చిన వాడు మహాగణాధిపతి. అప్పుడు బ్రహ్మగారు ఒక అత్యద్భుతమైన, ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు గణపతిని ప్రార్థన చేయాలంటే ఈ శ్లోకంతోనే ప్రార్థన చేస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇక్కడ బ్రహ్మగారికి గణపతి ఏ రకం కనపడ్డో చెప్పింది. శుక్లాంబరధరం, తెల్లటి వస్త్రాన్ని కట్టుకున్నాడు. విష్ణు అంతటా నిండి నిబుడీకృతమైనాడు. అంటే ఒక తేజపుంజం వచ్చింది, కాంతిపుంజం వచ్చింది. ఆ కాంతిపుంజం నుంచి వచ్చింది కాబట్టి అంతటా నిండి ఉన్నవాడు. భరధరం విష్ణుం, అంతటా నిండినవాడు. చతుర్భుజం, 4 భుజాలు కలిగినవాడు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం. శశివర్ణం అంటే శశి అంటే చంద్రుడు, వర్ణము అంటే రంగు. చంద్రుని రంగు ఏ రంగులో ఉంటుంది అంటే తెలుపు రంగులో ఉంటాడు స్వామి చంద్రుడు. కాబట్టి ఇక్కడ గణపతి కూడా శశివర్ణం. ఎక్కడ కూడా ద్రష్టలు ఏం చేస్తారు అంటే మనకు ప్రధానంగా తపస్సు చేయనిస్తారు మనతోన. గణపతి తెల్లగా ఉన్నాడు అని చెప్పలే, శశివర్ణం తెలుపు చంద్రుని రంగులో ఉన్నాడు అంటే చంద్రుడు తెలుపుగా ఉన్నాడు కాబట్టి మనము గణపతి కూడా తెలుపుగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. శశివర్ణం చతుర్భుజం, 4 భుజాలు కలిగిన వాడు. ప్రసన్న వదనం, అతని ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. ఆ ప్రసన్న వదనం వల్ల, నేను ధ్యానం చేయడం వల్ల, అటువంటి ప్రసన్న వదనాన్ని 4 భుజాలు కలిగిన తెల్లటి వస్త్రం ధరించిన తెల్లటి రంగులో ఉన్న గణపతిని ధ్యానం చేయడం వల్ల సర్వ విఘ్నోపశాంతయే, సర్వ విఘ్నాలన్నీ కూడా తొలగుతాయి. బ్రహ్మగారికి కూడా అనేక విఘ్నాలు తొలగినాయి. అంటే అతను ఏం చేయాలో అర్థం కాలేదు. సృష్టి చేసే ప్రారంభంలో అన్ని వికృతమైన రూపాలతో రావడం మొదలుపెట్టినాయి. అంటే తలకాయ కిందికి కాళ్ళు పైకి అనేక రకాలుగా వికృతంగా రావడం వల్ల గణపతి అనుగ్రహం చేత అతను
నారదుణ్ణి కానీ సనక సనందుల్ని కానీ అనేక మంది ద్రష్టల్ని భూమి మీదకి ఇచ్చి స్వయంభూ అనే మన్వంతరాన్ని ఇచ్చి భూమి సృష్టి ప్రారంభించమని చెప్పిండు. ఇదంతా దేనివల్ల జరిగింది అంటే గణపతి అనుగ్రహం వల్ల జరిగింది. ఇది సంకటహర చతుర్థి. అంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే పౌర్ణమి తర్వాత. గణేష పురాణంలో చెప్పబడ్డది ఏంటి అంటే పౌర్ణమి తర్వాత తృతీయతో కూడుకున్న చవితి, అంటే తృతీయ ఉదయం ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత చవితి ఉంటే దాన్ని సంకటహర చతుర్థిగా, అంటే ప్రదోషకాలంలో చతుర్థి ఉన్న సమయాన్ని సంకటహర చతుర్థిగా కొలుస్తారు. ఆ రోజు ఆ సంకటహర చతుర్థి రోజు బ్రహ్మగారికి గణపతి కనపడిన రోజు కాబట్టి చాలా విశేషమైన తిథిగా ఈరోజు మనం సంకటహర చతుర్థిని కొలుస్తాం. ఈ సంకటహర చతుర్థి రోజు చాలా విశేషంగా గణపతికి పూజ చేయడం వల్ల తప్పకుండా ప్రతి మనుష్య ప్రాణి గత జన్మల్లో చేసుకున్న పాప పుణ్యాల వల్ల కష్టము అనేది అనుభవిస్తాడు. ఆ కష్టం తొలగాలంటే గణపతిని పూజ చేయడం వల్ల కలియుగంలో 3 దేవతలు చాలా తొందరగా ప్రసన్నమవుతారంట. వారు ఎవరు అంటే కలౌ, చండీ, వినాయక, కపిలో. చండీ పరదేవత గణపతి, ఆంజనేయ స్వామి చాలా తొందరగా మనల్ని కరుణిస్తారు అంటారు. అటువంటి స్వరూపాల్లో గణపతి స్వరూపంగా ఒకటి కాబట్టి సంకటహర చతుర్థి రోజు గనక బ్రహ్మగారికి కనపడిన రోజు మనం గణపతిని అర్చన చేయడం వల్ల మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఏ ఉన్నా కూడా అవి తొలగించే శక్తి కేవలం గణపతికి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఆ రోజు ఏం చేయాలి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఏ పర్వదినం చెప్పినా ఏది చెప్పినా ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత కాలకృత్యం నెరవేర్చుకొని స్నాన సంధ్య అనుష్ఠానం నెరవేర్చుకొని గణపతికి పూజ చేసి సాయంకాలం వేళ ప్రదోషకాలంలో గణపతి అర్చన చేసి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుణ్ణి చూసి, అంటే ఆ రోజు ఉదయమంతా ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తర్వాత గణపతికి పూజ చేసి చంద్రుణ్ణి చూసి ఆ రోజు మనం గనక భోజనం చేసినట్టయితే మనకుండే కష్టం ఏదైతే ఉందో, మనకున్న ఈతి బాధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి అని మన పెద్దలు అనేవారు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా సంకష్టహర చతుర్థి రోజు మనం చాతనైన వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండి గణపతిని అర్చన చేయడం వల్ల తప్పకుండా మంచి శుభ ఫలితాలు కలిగే శక్తి గణపతి మనకు ప్రసాదిస్తాడు. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే గణపతి యొక్క తత్వం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనకు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అని తిరుచెందూరులో సముద్రపు ఒడ్డున కాలడి శంకరుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి ఒక స్తోత్రం చేసిండు. వాస్తవానికి ఈ స్తోత్రము సుబ్రహ్మణ్య స్వామికి చెందిన స్తోత్రం, కానీ అందులో మొదటి శ్లోకం ఏదైతే ఉందో అది గణపతి గురించి చెప్పింది. ఎంత గొప్ప శ్లోకము అంటే ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని మనం ప్రతిరోజు చెప్పినట్టయితే చాలా చిన్న శ్లోకం, కానీ గణపతి తత్వం మొత్తం అందులో, అంటే గణపతి ఏమేం చేస్తాడు ఉంది. ఆ శ్లోకము ఏ రకంగా ప్రారంభమవుతుంది అంటే సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్యా విదీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విదత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఎంత గొప్పగా చెప్పిండు అంటే మొట్టమొదట దేంతో ప్రారంభం చేసిండు అంటే సదాబాల రూపాపి. సదాబాల రూపాపి, ఎప్పుడు సదా అంటే ఎల్లప్పుడూ, బాల రూపాపి బాల రూపంలో ఉండే గణపతి. సదాబాల రూప అంటే ఎప్పుడు కూడా స్వామి చిన్నపిల్లాడి రూపంలో ఉంటాడు. మనకి ఎక్కడ కనిపించినా కూడా లంబోదరం, ఉదరం గొప్ప పెద్దగా ఉంటుంది, పొట్టివాణిగా ఉంటాడు, చిన్నపిల్లవాణిగా ఉంటాడు. ఇక్కడ ఏమని చెప్పిండు అంటే సదాబాల రూప. ఎంత గొప్ప చెప్పిండు అంటే బాలరూపంలో ఉన్నప్పటికీ మనకు ఎంత ఉత్కృష్టమైన మేలు చేస్తున్నాడు అంటే, మనము చిన్నపిల్లల్ని చూసినట్టయితే వారికి కొన్ని లక్షణాలు కనబడతాయి. ఏమవుతుంది అంటే ఏదైనా వస్తువు దొరకలేదంటే అప్పటికే కోపం వస్తుంది, తర్వాత మరుక్షణం మర్చిపోతాడు. స్వామి కూడా మనం చేసే తప్పులని అప్పటికీ క్షణికంలో కోపం వచ్చినప్పటికీ మళ్ళీ మర్చిపోయే స్థితి ఉంటుంది. ఈరోజు భారతదేశానికి చేసిన మేలు స్వామి గణపతి ఎంత మేలు చేసిండు అంటే, ఈ రోజుకి మనం కర్ణాటకలో గోకర్ణము అని ఒక క్షేత్రం, అక్కడ ఆత్మలింగం ఉంది. రావణాసురుడు పరమేశ్వరుణ్ణి గూర్చి తపస్సు చేసి ఆత్మలింగాన్ని తీసుకొని తన లంకా నగరానికి తీసుకొని పోవాలని ఆ ఆత్మలింగాన్ని తీసుకొని పోతాడు. రావణాసురుడు ఎంత గొప్ప తపశ్శాలి అంటే సంధ్యావందనం సమయమైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆగి సంధ్య వార్చుకునేవాడు.
అయితే ఈ గోకర్ణ ప్రాంతానికి వచ్చేసరికి సాయం సంధ్య సమయమైందని చెప్పి అక్కడ ఎవరికి ఇయ్యాలా అని ఆలోచిస్తుంటే గణపతి వచ్చిండు. ఎట్లొచ్చిండు అంటే ఒక చిన్న పిల్లవాని రూపంలో, గొర్రెలు కాచుకునే పిల్లవాని రూపంలో వచ్చి నిలబడ్డాడు. ఓ ఈ పిల్లవానికి ఇద్దాము అని ఆత్మలింగాన్ని ఈ పిల్లవానికి ఇస్తాడు. ఇచ్చి నేను సంధ్య వార్చుకొని వస్తా, నీవు ఉండు అని చెప్తాడు. సరే నాకు ఒకవేళ బరువైంది అంటే నేను 3 సార్లు పిలిచి కింద పెట్టేస్తా అని చెప్తాడు. సరే తప్పకుండా అట్లనే చేతుగానిలే అనుకుంటాడు. రావణాసురుడు పోయి అర్ఘ్యం ఇయ్యడానికి పోయేసరికి మొట్టమొదటిసారి రావణ అని పిలుస్తాడు. అరే వస్తున్నా అని రావణాసురుడు గణపతికి సైగ చేస్తాడు. సైగ చేసి, ఎందుకంటే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మాట్లాడకూడదు కాబట్టి సైగ చేస్తాడు. మూడోసారి విడిచిపెట్టే లోపల 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు గణపతి. పెట్టేసేసరికి రావణాసురుడు వచ్చి చాలా కోపోద్రిక్తుడై ఆ పిల్లవాని మీదకి వెళ్తాడు. ఆ పిల్లవాడు అక్కడి నుంచి తప్పించుకొని పోతుంటే ఒక రావణాసురుడు ఏం చేస్తాడు అంటే ఒక మొట్టికాయ వేస్తాడు. ఇప్పటికీ గోకర్ణంలో స్వామి తలకాయ మీద ఒక మొట్టికాయ ఉంటుంది. ఆ మొట్టికాయ రావణాసురుడు వేసిన మొట్టికాయ అని చెప్తారు. ఆ రకంగా గణపతి తద్వారా తన దర్శనం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ రకంగా మనకు ఆత్మలింగాన్ని లంకానగరానికి ఎందుకు తీసుకుపోయింది కొని చేసిండు అంటే లంకానగరంలోని రాక్షసుల స్థానము. రాక్షసు స్థానంలో ఉంటే ఆత్మలింగం ఇంకా విజృంభించడానికి వారికి ఇంకా అతీతమైన శక్తులు వస్తాయి కాబట్టి ఆ రకంగా పోకుండా చేసిండు. అదే రకంగా రావణాసురుడి తమ్ముడైన విభీషణునికి కూడా శ్రీరంగంలో ఈ రోజుకి రంగనాయక స్వామి ఉన్నాడు అంటే, రంగనాథుడు ఉన్నాడు అంటే గణపతి వల్లనే. విభీషణుడు కూడా సంధ్య వార్చుకోవడానికి పోయినప్పుడు గణపతి పసిబాలుని రూపంలో వచ్చి అక్కడ కూడా ఆ రంగనాయక విగ్రహాన్ని మళ్ళీ మన లంకా నగరానికి పోకుండా భారతదేశంలో ఉండేటట్టు చేసిండు. అంత గొప్ప స్థితి గణపతి. అంటే ఇక్కడ ఆత్మలింగం కర్ణాటకలో గోకర్ణంలో ఆత్మలింగం ఉండాలన్నా, ద్రవిడ దేశంలో శ్రీరంగంలో రంగనాయకుడు ఉండాలన్నా గణపతి అనుగ్రహం వల్లనే అది సాధ్యమైంది. ఇక మనము గణపతి చేష్టలు చాలా పిల్ల చేష్టలుగా ఉంటాయి, కానీ ఎంత గొప్ప స్థితి ఉంటుంది అంటే గణపతికి మనము ఒక 2 చేస్తే చాలా తొందరగా ప్రసన్నమవుతారు అని చెప్తారు. ఏమంటారు అంటే మొట్టమొదటి మొట్టికాయలు వేసుకుంటే స్వామి తొందరగా ప్రసన్నమవుతారు అంటారు. అంటే మొట్టికాయలు వేసుకోవడం వల్ల, ఎందుకు మొట్టికాయలు వేసుకోవాలి అంటే దానికి ఒక స్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా దేనికి ఆలంబనంగా కనబడుతున్నాయంటే సదాబాల రూప. సదా బాల రూపంలో ఉన్న గణపతి ఎన్ని ఉత్కృష్టమైన పనులు చేసిండు అంటే అగస్త్యుడు ఒకానొక నాడు ద్రవిడ దేశంలో ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, ద్రవిడ దేశంలో తమిళనాడులో మనకు చూసినట్టయితే ప్రతి వీధికి గణపతి విగ్రహం కనబడుతూ ఉంటుంది. ఆ గణపతికి అక్కడ అందరూ పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు అంటే అక్కడ కావేరీ నది అనేది ఉంది. కావేరీ నదే వారికి అక్కడ వారి జీవనానికి సంబంధించిన నది. అంటే వారి జీవనం కొనసాగాలంటే కావేరీ నది ఉంటేనే జీవనం కొనసాగుతుంది. కాబట్టి ఒకానొక నాడు అగస్త్యుడు ఏం చేసిండు అంటే పర్వతం మీద ఉన్నప్పుడు వారి కమండలాన్ని ఒక చిన్న పిల్లవాని రూపంలో వచ్చి ఆ కమండలాన్ని కింద పడేస్తాడు. ఆ కింద పడేసిన వెంటనే ఆ కమండంలో ఉన్న నీరంతా కూడా కిందికి జారి అది కావేరీ నదిగా మారుతుంది. వెంటనే అగస్త్యునికి కోపం వస్తుంది. ఈ కావేరీ నదిని అంటే ఈ కమండలంలోని నీటిని ఎందుకు జారవిడ్చిండు ఆ పిల్లవాడు అని ఆ పిల్లవాడిని వెంబడించలేకపోతే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు గణపతిగా సాక్షాత్కారం అయ్యేసరికి అగస్త్యుడు, అయ్యో స్వామి మీ మీదికి నేను పరిగెత్తుకుంటూ వచ్చిన, ఎంత తప్పు జరిగింది అని ఆ రోజు అగస్త్యుడు మొట్టికాయలు వేసుకున్నాడట. ఆ మొట్టికాయలు అగస్త్యుడు వేసుకున్నాడు కాబట్టి గణపతి చాలా సంతోషించి అగస్త్యునికి అనుగ్రహం ఇచ్చిండు అని అంటారు. కాబట్టి ఆ మొట్టికాయలు అగస్త్యుడు వేసుకోవడం వల్ల ఈ రోజు మనందరము కూడా గణపతి ముందర ఒక సమస్యను చెప్పుకొని మొట్టికాయలు వేసుకుంటే తప్పకుండా ఆ సమస్యను తీరుతారు. తర్వాత గుంజిళ్ళు తీసే ప్రక్రియ ఉంది. ఇవన్నీ కూడా పిల్ల చేష్టలుగానే కనపడుతున్నప్పటికీ మనకు ఎంత ఉత్కృష్టమైన మేలు చేస్తున్నాడు అంటే భగవంతుని అనుగ్రహం ఉండడము అంటే అంత ఉత్కృష్టమైన మేలు కలుగుతుంది. ఒకానొక నాడు విష్ణుమూర్తి కైలాసానికి వచ్చినప్పుడు గణపతి ఏం చేస్తాడు అంటే చిన్న పిల్లవాడు, ఇంతకుముందే చెప్పాను సదాబాల రూప. ఆ చిన్న పిల్లవాడు ఏం చేసిండు అంటే సుదర్శనాన్ని తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఎంత విష్ణుమూర్తి అడిగినా ఆ సుదర్శన చక్రాన్ని ఇవ్వడం లేదు. ఆ సుదర్శన చక్రం పట్టుకొని పారిపోతున్నాడు. మంచి పిల్లలను చూసుకుంటాం. పిల్లలు ఏం చేస్తారు అంటే ఒక వస్తువుని ఇచ్చినప్పుడు ఆ వస్తువు ఇవ్వకుండా పారిపోతూ ఉంటారు. వారిని మనం వెంబడిస్తూ ఉంటాం. అదే రకంగా విష్ణుమూర్తి కూడా గణపతిని వెంబడిస్తూ ఉన్నాడు. ఎంతకు ఇయ్యకపోయేసరికి ఒక వికృతమైన చేష్ట చేసిండు. ఏం చేసిండు అంటే స్వామి గుంజిళ్ళు తీసిండు. ఎవరు? విష్ణుమూర్తి గుంజిళ్ళు తీసేసరికి గణపతికి చాలా ఆహ్లాదం అనిపించింది, సంతోషం అనిపించింది. ఓ మా మామయ్య
మామయ్య ఎట్లయిండు అంటే నారాయణుడు నారాయణి అన్నా చెల్లెళ్ళు, నారాయణి కుమారుడు గణపతి కాబట్టి గణపతికి విష్ణుమూర్తి ఏమవుతాడు అంటే మామయ్య. అందుకే శ్రీకాంతో మాతులో యస్య అని అంటారు. ఆ రకంగా మీనమామ ఇంత సంతోషంగా గుంజిలు తీస్తున్నాడు కదా అని ఆ సంతోషంలో ఆ సుదర్శనాన్ని తీసి విష్ణుమూర్తికి ఇస్తాడు. ఆ రకంగా గుంజిళ్ళు తీయడం వల్ల సుదర్శన చక్రం వచ్చింది. ఈ రోజుకి మనం గణపతి ముందర గుంజిళ్ళు తీస్తారు. ఒకవేళ చాతన కాకుండా కొంచెమైనా సరే స్వామి ముందర వంగినట్టయితే, చాతనైన వాళ్ళు మొత్తము కింది కొంగి పైకి లేవచ్చు, చాతన కాని వాళ్ళు ఉన్నంతలో గుంజిలు తీసినట్టయితే గణపతి చాలా తొందరగా ప్రసన్నమవుతాడు. ఆ రకంగా సదా బాల రూపంలో ఉన్నప్పటికీ, అపి అంటే అయ్యి ఉండి కూడా స్వామి మనకు చిన్న పిల్లవాళ్ళ కనిపిస్తున్నాడు. చిన్న పిల్లవాళ్ళ కనిపిస్తున్నప్పటికీ విఘ్నాద్రి హంత్రి అంటే పోగొడుతున్నాడు. అద్రి అంటే పర్వతము, విఘ్నము అంటే పర్వతము వంటి విఘ్నాలు మనకు వచ్చినా అవన్నీ పోగొడుతున్నాడు స్వామి. అంటే స్వామి గణపతి విఘ్నాధిపత్యం వచ్చింది, శివుడిచ్చిండు మనకు. శివుడిచ్చిన కారణం చేత మనం ఏ పని తలపెట్టినా గణపతిని ఒకసారి స్మరణ చేసినంత మాత్రాన ఎటువంటి విఘ్నాలు, పర్వతం లాంటి విఘ్నాలు వచ్చినా కూడా, అటువంటి ఆటంకాలు వచ్చినా కూడా స్వామి గణపతి తీసేస్తున్నాడు. అంతటి శక్తి. చిన్నపిల్లవాడైనప్పటికీ అపి అయ్యి ఉండి కూడా విఘ్నాద్రి హంత్రి విఘ్నాలు పోగొడుతున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మహాదంతి వక్త్రాపి. వక్త్రము అంటే ముఖము అని వస్తుంది, నోరు అని వస్తుంది. ఇక్కడ ముఖం తీసుకున్నట్టే ఎటువంటి ముఖము అంటే మహాదంతి వక్త్రాపి అంటే గొప్ప ముఖము. అది ఎటువంటి ముఖము అంటే ఏనుగు ముఖం. ఎందుకు ఏనుగు ముఖం పెట్టుకున్నాడు స్వామి అంటే గజముఖాసురుడు అనే రాక్షసుడు సంహరించడానికి అతను ఒక వింత కోరిక కోరుకున్నాడు. భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండా పుట్టినవాడై ఉండాలి, తండ్రి చేత మరణింపబడినవాడై ఉండాలి, ఏనుగు ముఖం కలిగి ఉన్నవాడైతే ఎవరైతే ఉన్నారో వాని చేత నేను సంహరింపబడతా అంటే చచ్చిపోతా అని చెప్పింది. అంటే వాని ఉద్దేశం ఏంటి అంటే తల్లిదండ్రులు లేకుండా కుమారుడు పుట్టడు, తండ్రి అతన్ని చంపడు, ఏనుగు ముఖం పుట్టదు, ఇవేవి ఉండవు కాబట్టి నాకు మరణమే ఉండదు అని గజముఖాసురుని యొక్క స్థితి ఆ రకంగా ఉంది. కాబట్టి అతను ఏం చేసిండు అంటే అటువంటి కోరిక కోరుకుండు. ఇక్కడ గజాసురుణ్ణి శివుడు చంపిండు, గజముఖాసురుణ్ణి వినాయకుడు చంపిండు. ఈ గజముఖాసురుడు ఆ రకంగా కోరిక కోరుకున్నాడు కాబట్టి గణపతి వినాయక చవితి రోజు ఆ రకంగా ఉద్భవం చెందిండు. కాబట్టి ఏనుగు ముఖం. మరి గజముఖాసురుని చంపిన తర్వాత మళ్ళీ మామూలు ముఖానికి రావచ్చు కదా అంటే ఏనుగు ముఖాన్ని చూసినట్టయితే మనకు ఎటువంటి స్థితి అంటే దానికి నోరుకు తొండం అడ్డం ఉంటుంది. మనము ఏమని చెప్తున్న సందేశం ఇస్తున్నాడు అంటే నోటి ద్వారా నువ్వు ఏ రకంగా మనం ఎవరైనా యతీశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు నోటికి అడ్డం పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాము అంటే మన ఉమ్మిలి అనేది అవతల వ్యక్తి మీద పడకూడదు. తర్వాత నోటికి అడ్డం పెట్టుకున్నా అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక నేను మాట్లాడను, గురువుగారు చెప్తే వింటా, నా దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదు అని ప్రకటనంగా నోటికి అడ్డం పెట్టుకుంటాం. అదే రకంగా తొండం ఏం చేస్తుంది అంటే నోటికి అడ్డం ఉంది. మాట ఎటువంటిది అంటే ఒక మాట మనిషిని బ్రతికిస్తుంది, ఒక మాట మనిషిని చంపేస్తుంది. మాటకంత శక్తి ఉంది. ఎక్కడ ఉంది? లంకలో ఉన్నప్పుడు రావణాసురుని మాటకి సీతమ్మ చనిపోవాలనుకుంది, ఆంజనేయ స్వామి మాటకి సీతమ్మ బ్రతకాలనుకుంటుంది. మాట అటువంటి స్థితిని ఇస్తుంది. కాబట్టి నువ్వు గురువుల దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడకు. ఏది మాట్లాడినా గురువు చెప్తే వినడం మాత్రమే. అందుకే మనకు ఈశ్వరుడు కూడా ఏం చేసిండు అంటే 2 చెవులను ఇచ్చిండు, 1 నోరు ఇచ్చిండు. నోరు తక్కువ మాట్లాడు, చెవులు ఎక్కువ విను. అదే రకంగా ఏనుగు తొండం ఏం చెప్తుంది మనకు అంటే నువ్వు ఎక్కువ మాట్లాడకు, విను అని అది చెప్తుంది. కాబట్టి ఆ రకమైన స్థితిని మనకిస్తున్నాడు. కాబట్టి మహాదంతి వక్త్రాపి ఏనుగు ముఖమైనప్పటికీ వక్త్ర అపి అంటే అయ్యి ఉండి కూడా పంచాస్య మాన్య. ఇక్కడ మాన్య అంటే మాన్యులైన అని అర్థం. మాన్యులైన అనే మాట మనం ఎక్కడ వాడతాము అంటే పూజింపదగిన వాడు అని అర్థం. పంచాస్య అంటే పంచ అంటే పెద్దది అని, అస్య అంటే ముఖము అని అర్థం వస్తుంది. పెద్దదైన ముఖం ఎవరికి ఉంటుంది అంటే సింహానికి ఉంటుంది. ఇక్కడ సింహము అనేది ఎటువంటి స్థితి అంటే ఏనుగుకి సింహం అంటే పడదు. అంటే సింహ స్వప్నము అంటాం కదా, సింహం వచ్చేసరికి ఏనుగు ఎక్కడున్నా సింహం చూసి బెదురుకుంటుంది. అంత పెద్ద సింహము, అంత పెద్ద ఏనుగు అయినప్పటికీ సింహాన్ని చూసి బెదురుకుంటుంది. కానీ ఇక్కడ ఏనుగు ముఖం ఉన్న వినాయకునికి సింహం పూజ చేస్తుంది.
ఎక్కడ పూజ చేసింది అంటే హేరంబ గణపతి అనే ఒక స్వరూపం. ఈ హేరంబ గణపతికి 5 ముఖాలు ఉంటాయి. 5 ముఖాలు గజముఖాలే, 5 ముఖాలు ఏనుగు ముఖాలే ఉంటాయి. 4 వైపుల 4 ముఖాలు ఉంటాయి, పైన ఒక ముఖం ఉంటుంది. ఆ హేరంబ గణపతికి మూషికం వాహనం కాదు, సింహం వాహనం. సింహవాహనుడై అక్కడ హేరంబ గణపతి వస్తాడు. అంటే సింహవాహనుడై సింహం చేత పూజ అందుకున్నవాడు అని ఒక అర్థం వస్తే, ఇక్కడ ఇంకో అర్థం ఏమొస్తుందంటే పంచాస్యమాన్య. పంచ అంటే 5, అస్య అంటే ముఖాలు. 5 ముఖాలు కలిగిన వాడు ఎవరు? 5 ముఖాలు కలిగిన వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆ 5 ముఖాలు ఏవి అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలు కలిగిన వాడు. ఈ 5 ముఖాలు కలిగిన వాడు మాన్య పూజ చేసిండు. ఎవరికి? శివుడు తండ్రి, గణపతి కొడుకు. కానీ శివుడు గణపతికి పూజ చేసిండు. ఎక్కడ పూజ చేసిండు? ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఇక్కడ శివుడే చెప్పిండు, నీకు ఎవరైనా కూడా మొట్టమొదట నీ పూజ చేయకుండా చేస్తే ఆ పని సఫలీకృతం కాదు అని చెప్పిండు. ఇక్కడ ఏమైంది అంటే ఒకానొక నాడు త్రిపురాసురులు అని ఒక 3 రాక్షసులు. ఈ 3 రాక్షసులు ఏమని వరం కోరుకున్నారు అంటే, ఒకరు బంగారు పురాన్ని అడిగిండు, ఒకరు వెండి పురాన్ని అడిగిండు, ఒకరు ఇనుప పురాన్ని అడిగిండు. ఈ 3 పురాల్లో 3 రాక్షసులు ఉంటూ ఈ 3 ఒకే కక్ష మీదికి వచ్చినప్పుడు ఒక బ్రహ్మాండమైన రథం తయారు చేసినప్పుడు ఆ రథం చోత నేను సంహరింపబడుతా అని వరం కోరుకున్నాడు. అటువంటి 3 మేము ఒక దగ్గరికి పోము, ఆ కక్షలోకి రాము, ఆ కక్షలోకి వచ్చినా అటువంటి బాణం కానీ అటువంటి రథం కానీ ఉండవు కాబట్టి మమ్మల్ని సంహారం చేసేదే ఉండదు అనుకున్నారు. కానీ పరమేశ్వరుడు ఏం చేసిందో అంటే ఒక అత్యద్భుతమైన రీతిలో భూమి అనే రథాన్ని తీసుకొని సూర్యచంద్రుడు అనే చక్రాలను తీసుకున్నాడు. 4 వేదాలుగా 4 గుర్రాలను తీసుకున్నాడు. సారథి బ్రహ్మగారయ్యిండు. వింటినారిని తనున్న విల్లుని మేరు పర్వతం విల్లుగా వచ్చింది. అనంతుడు వింటి నారి అయిండు. వింటి నారి పైన ఉన్న గజ్జలు ఏవైతే ఉన్నాయో గంటలు, ఆ గంటలు సరస్వతీదేవి ఆవాహనమైంది. తర్వాత పార్షధ్వజుడు అంటే దానికి ఉన్న గొడుగు మేకలాచలం తీసుకున్నది. పార్శ్వదండంగా మందర పర్వతం వచ్చింది. అదే రకంగా విష్ణువు విల్లు అయిండు. విల్లు ముందర ఉన్న ముళ్ళు అగ్ని అయిండు. ఇటువంటి గొప్ప రథాన్ని శివుడు తయారు చేసి శివపార్వతులు రథం మీద కూర్చున్నారు. కానీ ఆ 3 ఒకే కక్షలోకి రాకపోయేసరికి త్రిపురాసుర సంహారం జరగలేదు. ఎందుకు ఈ రకంగా జరిగింది అని శివుడు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శివునికి ఆలోచన తట్టింది, ఓ నేను రాక్షస సంహారం చేసేటప్పుడు గణపతిని నమస్కారం చేసుకోలేదు. అక్కడ ఆ విల్లు ఒక ఇరుపక్కమని ద్రవిడ దేశంలో ఏమైంది అంటే ఒక చక్రం విరిగిపోతుంది. ఎందుకు ఈ రకంగా విరిగింది ఇరుపక్కంలో అని ఆలోచిస్తే గణపతికి పూజ చేసుకోలేదు కాబట్టి ఈ రకంగా ఆ చక్రం విరిగిపోయి ఈ రకంగా అయ్యింది అని ఆలోచన చేసి అప్పుడు ఒక పసుపు ముద్ద తయారు చేసి గణపతికి స్మరణ చేస్తాడు. గణపతికి నమస్కారం చేసుకున్న వెంటనే మళ్ళీ ఆ విల్లు సరిగ్గా అయ్యి ఆ త్రిపురాసురులు అనే రాక్షసులు సంహరింపబడ్డారు. కాబట్టి శివుడంతటి వాడు పంచాస్యమాన్య, 5 ముఖాలు కలిగిన ఈశ్వరుడు కూడా ఇక్కడ గణపతిని సేవించిండు. పంచాస్య అంటే సింహాన్ని తీసుకోవచ్చు, పంచాస్య అంటే 5 ముఖాలు కలిగిన పరమేశ్వరుని తీసుకోవచ్చు. మాన్య పూజింపబడ్డాడు ఎవరు? గణపతి. కాబట్టి ఇంకా ఇదే రకంగా మనకు కలియుగంలో కూడా కంచి పీఠాధిపత్యం 68వ పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు కూడా ఒకానొక నాడు ఏం చేసిండు అంటే రాజస్థాన్లో ఒక శంకరునికి సంబంధించిన ఒక పాలరాతి విగ్రహాన్ని తయారు చేసి రామేశ్వరంలో ప్రతిష్ఠ చేయాలని తీసుకొని వస్తుంటే ఇదే ఎక్కడైతే త్రిపురాసుర సంహారం జరిగే క్షణంలో విల్లు చక్రం విరిగి కింద పడిపోయిందో తిరుయిరుప్పక్కం చెంగల్లపట్టు అనే ప్రాంతం పక్కల తిరుయిరుప్పక్కం అనే ఒక ఊరుంది. ఇప్పటికీ ఆ ఊరుంది. అందుకే ఇరుప్పక్కం అనే పేరు వచ్చింది. అక్కడ చక్రం విరిగింది కాబట్టి. అదే రకంగా ఆ రాజస్థాన్ నుండి తాళడి శంకరుని పాలరాతి విగ్రహం తీసుకొస్తుంటే ఖచ్చితంగా ఆ తిరుయిరుప్పక్కంలో ఆ బండికి ముందరికి పోలేని పరిస్థితి ఆగిపోయింది, ఒక చక్రం విరిగిపోయి. అప్పుడు పరమాచార్య స్వామి వారికి కబురు పంపిండ్రు, స్వామి ఇట్లా ఇరిగిపోయింది, విగ్రహాలను తీసి కింద పెట్టకూడదు కదా, ఇప్పుడు మేము ఏం చేయాలి స్వామి అంటే, ఎక్కడ విరిగిపోయింది అంటే తిరుయిరుప్పక్కంలో విరిగిపోయింది అంటే, ఓహో త్రిపురాసుర సంహారం జరిగినప్పుడు ఈశ్వరుని చక్రం కూడా అక్కడనే విరిగిపోయింది, సరే మీరు ఏం చేయండి అంటే 108 టెంకాయలు కొట్టండి, కొడితే గణపతి ప్రీతి చెందుతాడు, తప్పకుండా ఆటంకం లేకుండా ముందరికి పోతుంది అంటే విగ్రహాలు అట్లనే ఉన్నాయి. 108 టెంకాయలు కొట్టిండ్రు, మళ్ళీ ఆ చక్రం సరిదిద్దింది, మళ్ళీ రామేశ్వరంలో ప్రతిష్ఠ చేయబడ్డది. టెంకాయ కొట్టడం వల్ల గణపతి ప్రీతి చెందింది. అక్కడ కూడా గణపతి ప్రార్థన చేయకుండా బయలుదేరింది కాబట్టి ఖచ్చితంగా తిరుపక్కంలో వచ్చేసి ఆగిపోయింది.
కైలాసంలో ఉన్న శంకరుడే కాలడి శంకరుడు భూమి మీదకి వచ్చింది కాబట్టి ఒకసారి శంకరునికి ఆటంకం కలిగించిండు, ఇక్కడ కలియుగంలో కాలడి శంకరుడికి ఆటంకం కలిగించిండు. ఆ రకంగా గణపతి పూజ చేయకుండా మనం ఏది చేయలేం కాబట్టి ఇక్కడ మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్య ఈ రకంగా పూజ అందుకున్నాడు. తర్వాత విధీంద్రాది మృగ్యా, విధి అంటే బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా విధీంద్రాది వారి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క దేవుడు కూడా గణపతి స్మరణ లేకుండా ఏ పూజ చేయడు. అంటే ఏ కార్యం తలపెట్టినా కూడా స్వామి అనుగ్రహం లేకుండా ఏ పని చేయలేరు. కాబట్టి ఇంద్రుడు, బ్రహ్మదేవుడు కూడా మీ యొక్క పూజ చేసిన వారే. గణేశాభిధామే విదత్తాం, విదత్తాం అన్న మాట అంటే అర్థమైంది అంటే నేను నిన్ను కోరుకుంటున్నా, ఇంత గొప్ప స్థితి నీకుంది కాబట్టి నిన్ను కోరుకుంటున్నా. ఏమని? శ్రియం, సంపదలను ప్రసాదించు నాకు. విదత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి, కళ్యాణమూర్తి అంటే మంగళమూర్తి, శుభాలనిచ్చేవాడా. ఎవరు? గణేశాభిధామే, గణేశాభిధామే అంటే గణములకు ఈశుడు, గణాధిపతి. ఇక్కడ గణములకు ఈశుడు అంటే ఎటువంటి స్థితి అంటే గణములు అంటే అది ఎటువంటి గణములు అంటే భూత గణములు. అటువంటి భూత గణములకు అధినాయకుడుగా ఉన్నాడు కాబట్టి గణాది, గణేశుడు అని కానీ గణాధిపతి అని కానీ వినాయకుడు అని కానీ పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ వినాయకుడు ఏ పేరు తీసుకున్నా అద్భుతమైన, వి అంటే వైశిష్ట్యమైన, విశిష్టమైన నాయకుడు, నాయకుడు అని అర్థం. ఇక్కడ ఎంత గొప్ప నాయకుడు అంటే గణపతిని స్మరణ చేస్తే విశిష్టమైన నాయకత్వం మనకు కూడా వస్తుంది. అది ఎటువంటి స్థితి కలుగుతుంది అంటే అబ్దుల్ కలాం గారు నాయకత్వం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే 1979వ సంవత్సరం ఆగస్టు 17 నాడు ఉపగ్రహ వాహన నౌకని పైకి పంపించారు. ఆ పైకి పంపించినప్పుడు అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నప్పుడు T8వ నిమిషం వద్ద కంప్యూటర్ అనేది పైకి పంపొద్దు అని చెప్పింది. T4వ నిమిషం దగ్గరికి వచ్చేసరికి కంప్యూటర్ మొత్తం పనిచేయడం ఆగిపోయింది. ఆగిపోయినా కూడా వీళ్ళు ఏం చేసిండ్రు అంటే మిషన్తో కాకుండా పైకి పంపించేసారు. ఒక 10 నిమిషాలు పైకి పోయి 10 నిమిషాల తర్వాత ఏమైంది అంటే అది బంగాళాఖాతంలో పడిపోయింది. అంటే వారు చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఆ మిషన్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాడు. తప్పంతా కూడా అబ్దుల్ కలాం గారి వెనుక ఉన్న వాళ్ళదే అయినప్పటికీ ఆ రోజు ఉన్న ఇస్రా చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రాడక్ట్ మొత్తానికి ఇస్రా చైర్మన్ సతీష్ ధావన్ గారు ఉన్నారు. ఆ సతీష్ ధావన్ గారు ఏం చేసిండ్రు అంటే నేను ఇప్పుడు మీడియా ముందరికి వెళ్తున్నా, నేను మాట్లాడుతున్నా, నువ్వు నా ఇంట్లో ఉండు అని అబ్దుల్ కలాం గారు తీసుకొని పోయిండు. సతీష్ ధావన్ గారు ఈరోజు నేను పంపించిన ఉపగ్రహం ఫెయిల్ అయింది అని చెప్పిండు. చెప్పిన వెంటనే అక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా అనేక రకాలుగా 20 కోట్ల ధనాన్ని ఏ రకంగా మీరు వృధా ఖర్చు చేసిండ్రు, ఏ రకంగా చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని అనేక రకాల ప్రశ్నలు చేసినప్పుడు తప్పు జరిగింది. తప్పకుండా మళ్ళీ దీని నుంచి మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. తప్పకుండా మళ్ళీ మేము మీకు మంచి మెరుగైన స్థితిని అందజేస్తామని చెప్పి మళ్ళీ 1980వ సంవత్సరం జూలై 19వ తారీఖు రోజు అబ్దుల్ కలాం గారే ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఉపగ్రహ వాహన నౌకగా పైకి పంపించినప్పుడు 30 నిమిషాల తర్వాత అది అత్యద్భుతమైన రీతిలో విజయం సాధించిన తర్వాత సతీష్ ధావన్ అనే వ్యక్తి ఏం చేసిండు అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి మీడియాతో మాట్లాడు అని చెప్పింది. ఆ రోజు సతీష్ ధావన్ రాలేదు. ఓటమి వచ్చినప్పుడు నాయకత్వం అనేది ఏ రకంగా ఉన్నది అంటే అతను ముందర నిలబడి ఓటమిని స్వీకరించి నా నుంచి తప్పు జరిగింది అన్నాడు. గెలిచిన తర్వాత అబ్దుల్ కలాం గారికి ఆ గెలుపును అందించి నువ్వు మాట్లాడు ప్రాజెక్ట్ డైరెక్టర్గా అని చెప్పి అబ్దుల్ కలాం గారు వచ్చి మాట్లాడారు. అది నాయకత్వము. అది అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. అది ఎటువంటి నాయకత్వము అంటే విశేషమైన నాయకత్వము. ఆ నాయకత్వం ఎవరికి ఉంది అంటే గణాధిపతికి ఉంది. కాబట్టి అటువంటి అందుకే స్వామికి వినాయకుడు అని పేరు వచ్చింది, గణేశుడు అని పేరు వచ్చింది. ఆ రకంగా గణపతి ఏం చేస్తున్నాడు అంటే మనందరి జీవితాల్లో సంపదల్ని ప్రసాదిస్తూ కళ్యాణమూర్తి మంగళాన్ని ప్రసాదిస్తున్నాడు. అదే రకంగా మనము గణపతిని చూసినట్లయితే గణపతి శ్లోకాలలోనే అతని తత్వం అంతా కూడా కనిపిస్తూ ఉంది మనకు. గణాధిపం భూత గణాది సేవితం కపిత్త జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఎంత అద్భుతమైన శ్లోకం! ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కంఠపాఠం చేయవలసిందే. ఎందుకు అంటే గణాధిపం భూత గణాది సేవితం,
గణాధిపం, గణాలకు అధిపతి అయిన వాడు. అది ఎటువంటి గణాలు అంటే భూతగణాది సేవితం, భూతాలకు. అంటే ఈశ్వరుడు ఏం చేసిందో అంటే ఇద్దరు కొడుకులకి మనము ఆస్తి రాసిచ్చినట్టు పరమేశ్వరుడు కూడా సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి తన యొక్క గణాలను అందజేసిండు. ఎటువంటి గణాలు అంటే దేవతలకందరికీ కూడా సైన్యాధిపతిగా సుబ్రహ్మణ్య స్వామిని చేస్తే శివుని యొక్క భూత గణాలన్నిటికీ కూడా గణపతిని అధిపతిగా చేసిండు. ఈరోజు మనము దేవతలు సత్వగుణంతో ఉన్నవారు కాబట్టి వారిని నియంత్రణలోకి తీసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ తమో రజోగుణంతో ఉన్న భూతాలు ఏవైతే ఉన్నాయో ఆ భూతాలన్నిటికీ కూడా అధిపతిగా ఉన్నవాడు గణపతి కాబట్టి అటువంటి స్థితి భూత గణాది సేవితం, భూతాలకన్నిటికీ కూడా అధిపతిగా ఉన్నవాడు. అదే రకంగా పంచభూతాలకి పృథివీ, ఆపస్, వాయు, ఆకాశం, భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, ఈ ఐదిటికి కూడా ఏది కూడా భూతాలు కాబట్టి ఈ పంచభూతాలు కూడా గణపతి యొక్క అనుగ్రహం చేత నడుస్తాయి కాబట్టి భూత గణాది సేవితం. కాబట్టి అటువంటి భూత నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎవరు? గణపతి. అటువంటి గణపతి ఏమంటే ఇష్టం గణపతికి అంటే కపిత్త జంబు ఫలసార భక్షణం. కపిత్తము అంటే వెలగపండు. వెలగపండు అంటే స్వామికి చాలా ప్రీతి. ఎందుకు అంటే ఏనుగు ముఖం ఉంది కాబట్టి ఏనుగుకు కపిత్తం అంటే చాలా ఇష్టం, వెలగపండు అంటే ఇష్టం. అదే రకంగా జంబు, నేరేడు పండు. నేరేడు పండుకున్న గొప్ప శక్తి ఎటువంటిది అంటే ఒకవేళ పొరపాటున కనుక మనము వెంట్రుక లోపలికి పోదు, కానీ పొయ్యినట్టయితే నేరేడు పండును తిన్నట్టయితే వెంట్రుక కూడా బయటకు వస్తుంది అంటారు. అంత శక్తి నేరేడుకుంది. కాబట్టి ఆ నేరేడు పండు అంటే స్వామికి చాలా ప్రీతి. కపిత్తము అంటే వెలగపండు. కపిత్త జంబు ఫలసార భక్షణం, ఇవి చాలా ఇష్టంగా తింటాడు. ఇంకొక మాట ఇక్కడ మనం ప్రస్తావించవలసింది ఏంటి అంటే వినాయక చవితి రోజు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు అంటే ఏనుగుకు చాలా ఇష్టం కాబట్టి దోసపండుకు నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి కపిత్త జంబు ఫలసార భక్షణం. ఉమాసుతం. ఉమాసుతం అంటే ఎవరు అంటే ఉమ అంటే పార్వతి యొక్క కుమారుడు. ఉమాసుతం శోక వినాశ కారణం. శోకం ఏం చేస్తుంది అంటే శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే స్మృతం, శోకో నాశయతే సర్వం. శోకం ఒకసారి మనిషికి ఆవాహన అయింది అంటే మొత్తానికి మనిషిని నాశనం చేసేస్తుంది. కాబట్టి గణపతిని పూజ చేస్తే, గణపతిని స్మరణ చేస్తే ఏం చేస్తుంది అంటే శోక వినాశ కారణం, శోకాన్ని పోగొడతాడు. అటువంటి వినాయకునికి నేను నమస్కరిస్తున్నా. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. కాబట్టి అటువంటి వినాయకుడిని కనుక మనం సంకటహర చతుర్థి రోజు కనుక గణపతిని అర్చన చేసినట్టయితే మన జీవితంలో ప్రారబ్ధ కర్మలో అనుభవిస్తున్న కష్టములు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఆ కష్టములను తీర్చే శక్తి గణపతికి ఉంది. కాబట్టి ఈ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరము కూడా మనం గణపతిని సేవించి మనకున్న కష్టాలను పోగొట్టుకుందాం. ఓం స్వస్తి.